హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భయంతో కంగారుతో వంటగదిలో మను ఏం చేస్తుందని చెప్పేసి కిటికీ దగ్గర నుంచి ఆరు గమనిస్తుండగా అప్పుడు వెంటనే మనోహరి ఒక పాయిజన్ బాగి చేసిన వంటలలో కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆరు మను మను అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అది పిల్లలు తినే ఫుడ్డే, అందులో ఏం కలుపుతున్నావే, కలుపుకే అని చెప్పేసి ఈ విధంగా ఆరు పిలుస్తూ ఉంటుంది. అందులో విషం కలుపుతుంది. అసలు పిచ్చి పట్టిందని ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పేసి ఆరు పిలుస్తూ ఉంటుంది. ఇక కంగారుతో అందులో విషం కలిపి ఇక కర్రీనంతా ఏర్పడకుండా కలుపుతూ ఉంటుంది మనోహర్. మను ఏం చేస్తున్నావే, పిల్లలు తినే ఫుడ్లో ఏం కలిపావు, మను చెప్పవే అని చెప్పేసి విధంగా కిటికీ దగ్గర నుంచి ఆరు పిలుస్తుండగా భయంతో బయటకు వస్తుంది మనోహరి. ఈ విషయం బాగికి చెప్పాలని చెప్పేసి మిస్సమ్మ దగ్గరికి వస్తుంది. అక్క నువ్వా? ఇక అక్కడ పిల్లలు ప్రమాదంలో ఉన్నారని భయంతో వెళ్ళిపోయాను, కానీ ఆ గన్ సౌండ్ గుర్తు చేసుకుంటే భయంగా ఉందక్క అని చెప్పేసి విధంగా మిస్సమ్మ ఆరుతో అంటుండగా, మిస్సమ్మ నీకు ఒకటి చెప్పాలి అని చెప్పేసి కంగారు పడుతుంది. చెప్పక్క, అది మనోహరి అని చెప్పేసి విధంగా ఆరు చెప్తుండగా అప్పుడు గుప్త ఉన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటక్క ఏదో చెప్తానని చెప్పేసి ఆగిపోయారు అని చెప్పేసి అంటుండగా, అది అని చెప్పేసి ఆరు అంటుండగా, ఏంటక్క మనోహరి గురించి చెప్పడానికి ఎక్కడే ఆగిపోయారేంటి అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. అయ్యో, ఆ మనోహరి పిల్లలు తినే ఫుడ్లో ఏదో కలిపిందని నీకు ఎలా చెప్పాలో మిస్సమ్మ అని చెప్పేసి మనసులో బాధపడుతుండగా, ఓ ఆ కార్పులు జరిపిన అతను మనోహరి గురించి ఎందుకు వచ్చాడని నీకు కూడా అనుమానం వచ్చిందక్క అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుంది. అయినా కూడా అనుమానం వచ్చింది, వెంటనే కనుక్కుంటా అని చెప్పాడు. నాకు కూడా ఇక అదే అనుమానం వచ్చిందక్క అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అంటుంది. అయ్యో, పిల్లలకి టైం అవుతుందక్క, బాక్స్ కూడా కట్టలేదు, ఫ్రీ అయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి వంటగదిలోకి వస్తుంది మిస్సమ్మ. వెంటనే ఆరు చెప్పలేక వెంటనే దేవునికి ఇలా ప్రార్థిస్తుంటుంది. దేవుడా, మిస్సమ్మ మనోహరి కలిపిన విషయాన్ని ఆ కర్రీస్ పెట్టకుండా ఏదో ఒకలా ఇక నువ్వు హెల్ప్ చేయి ప్లీజ్, నీ మీదే భారం వేస్తున్నా అని చెప్పేసి ఆరు దేవునికి ప్రార్థిస్తూ ఉంటుంది. రాత్రి హాల్లోకి వచ్చి పిల్లలు టైం అవుతుంది రాండి అని చెప్పేసి విధంగా పిలుస్తుండగా అప్పుడే మనోహరి బయటకు వస్తుంది. వెంటనే ఆరు మను దగ్గరకు వచ్చి, మను నా పిల్లలు నీకు ఏ పాపం చేశారే, ఇక నువ్వు కలిపిన విషయాన్ని కర్రీస్ పెట్టద్దని మిస్సమ్మకు చెప్పవే అని చెప్పేసి మనోహర్ని అడుగుతూ ఉంటుంది. వెళ్ళి చెప్పవే అని చెప్పేసి విధంగా అంటుండగా ఈలో పిల్లలు కిందికి వస్తున్న తర్వాత మిస్సమ్మ అని చెప్పేసి అమ్ము పిలుస్తుండగా, వస్తున్నాను అమ్ము అని చెప్పేసి లంచ్ బాక్స్ రెడీ చేసుకొని పట్టుకొని వస్తుండగా ఇక గుప్త గారు అని చెప్పేసి ఈ విధంగా ఆరు కంగారుతో బయటికి వచ్చిన తర్వాత గుప్త గారు అని చెప్పేసి పిలుస్తుండగా గుప్త గారు కనిపించబోయేసరికి ఏం చేయాలని చెప్పేసి కంగారు పడుతుండగా ఇక లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి అందరికీ లంచ్ బాక్స్ చేతికి ఇస్తుంది మిస్సమ్మ. ఇక మరోవైపు బాయ్ అని చెప్పేసి పిల్లలు బ్యాగ్తో సహా లంచ్ బాక్స్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటారు. రాతుర్ నేను చెప్పేది విను అమ్ము, ఇక మిస్సమ్మ పెట్టిన లంచ్ బాక్స్ మీరు తినకండి, మనోహరి అందులో విషం కలిపింది, అంజు మీరెవ్వరు ఆ ఫుడ్ తినకండి అని చెప్పేసి ఆరు ఆత్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పిల్లల మీద చాలా ప్రేమ కొట్టుకుంటూ ఉంటుంది. పిల్లలు ఫుడ్ తినకండి అని చెప్పేసి ఈ విధంగా ఇక కారు వెనకాల వెళ్తుండగా అప్పుడు వెంటనే దిగ్భంగం చేస్తారు. అంటే ఆరును బయటికి రానియకుండా ఇక ఆరు ఆత్మను ఒక్కసారిగా బంధిస్తారు. ఏంటిది, అసలు ఎవరు గీసిండారు అని చెప్పేసి బయటికి వెళ్ళడానికి ఆరు ప్రయత్నిస్తుండగా ఇక బయటికి వెళ్ళే పరిస్థితి రాకుండా ఉంటుంది. ఇక మరోవైపు గుప్త గాస్త ఆ గీసిపోతాడు. ఎందుకంటే ఆ ఘోర నిన్ను బంధించుటకు ఎప్పటికైనా వచ్చును, ఒకవేళ ఆ ఘోర వచ్చిందంటే బంధించుగాకు, నేను యమపూరికి వచ్చేంత వరకు ఈ రేఖ నిన్ను కాపాడుతుందని చెప్పేసి ఇక గుప్త ఆ రేఖ గీసి వెళ్ళిపోతాడు. దీన్ని దాటి ఘోర లోపలికి రాలేదు, నువ్వు మాత్రం బయటికి వెళ్ళలేవు అని చెప్పేసి ఈ విధంగా గుప్త అలా గీసి వెళ్ళిపోతాడు యమపురికి. గుప్త గారు ఇక్కడ లేరంటే గుప్త గారు ఈ రేఖ గీసి వెళ్ళాడా, దేవుడా నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి, ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు అని చెప్పేసి ఆరు బాధపడుతుంది. అమర్ ఎస్ఐ కాల్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మార్నింగ్ పార్టీలో ఇక మనోహర్ని కలవడానికి వచ్చిన ఇక అతను ఎవరిని షూట్ చేయాలనుకున్నాడు అని చెప్పేసి అమర్ ఎస్ఐని కనుక్కోవడానికి కాల్ చేస్తారు. సార్ మేము ఎంత అడిగినా కూడా చెప్పట్లేదు, ఇప్పుడు సీఏ గారు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పారు, ఆయనే ఎస్ఐని కూడా కాల్చారట, అంతేకాకుండా ఇక అందరినీ బెదిరించారట సార్ అని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐ అమర్కి చెప్తుండగా
నేను ఆయనతో 5 నిమిషాలు మాట్లాడాలి, సీఏ గారి పర్మిషన్ తీసుకుంటారని చెప్పేసి అమర్ అడుగుతుండగా ఓకే సార్ అని చెప్పేసి ఎస్ఐ అంటాడు. సరే నేను కనుక్కొని కన్ఫర్మ్ చేస్తాను సార్ అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత మనోహరి అని చెప్పేసి అమర్ పిలిచిన తర్వాత మిస్ అమ్మ అతని గురించి మనోహర్ని అడుగుతారనుకుంటా అని చెప్పేసి మిస్ అమ్మ అనుకుంటుంది. ఏంటమర్ అని చెప్పేసి మనోహరి అమర్ దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇవాళ నీకు పనులున్నాయని చెప్పేసి అడుగుతుండగా లేదమర్ ఫ్రీయే, ఇప్పుడే వెళ్దామా అని చెప్పేసి అంటుండగా కాదు నీకు కాల్ చేసి చెప్తా, పికప్ చేసుకుంటా, నువ్వు రెడీ ఉండు అని చెప్పేసి అంటుండగా అప్పుడు మనోహరి ఇద్దరు కలిసి బయటికి వెళ్తామని అనుకొని మురిసిపోతూ ఇప్పుడు మిస్సమ్మ వైపు చూసుకుంటూ మనోహరి బయటికి అంకుల్ ఆంటీ మిస్సమ్మ కూడా వస్తుందా అని చెప్పేసి మనోహరి అమ్మని అడుగుతుండగా వాళ్ళు ఎవ్వరు రారు, మా నిద్రమే బయటికి వెళ్తున్నావు అని చెప్పేసి అమర్ అంట అని చెప్పేసి అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే ఇక మనోహరి మిస్సమ్మ దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తూ ఎప్పుడైనా నిన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పాడా, పెళ్ళైంది కానీ ఇంత మట్టు కూడా నిన్ను బయటికి తీసుకెళ్ళలేదు. ఇక అమర్ మనసులో నువ్వు కాదు నేనే ఉన్నాను అని చెప్పేసి ఈ విధంగా ఇక మనోహరి మిస్సమ్మతో అంటుంది. పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, నేను అమర్ బయట తిరుగుతూ ఉంటే ఇంట్లో పని మనిషిలా పని చేస్తూ ఉంటాం, దేవుడు మాగానే ప్లాన్ చేశారు, ఇక ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు అని చెప్పేసి ఈ విధంగా మనోహరి అంటుండగా ఇంత ఎదిగావు, అసలు బ్రెయిన్ పెరిగి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏంటి మను ఆయన బయటికి రమ్మనగా డ్యూయట్ వేసుకుంటే ఎలా అన్నట్టు దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టాలని దేవుడికి బాగా తెలుసు, నువ్వు అన్నట్టు అందుకే ఆయనకు నన్ను సొంత మనిషిని చేశాడు, దూరం చేసి నిన్ను పరేదాన్ని చేశాడు, నీలో ఈ కాన్ఫిడెన్స్ నాకు నచ్చదు అని చెప్పేసి మనోహరి అంటుంది. పోతుంది, ఇవాటితో నీ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది అని చెప్పేసి మనోహరి అంటుంది. ఇవాటితో నీ పనులు మొత్తం పోతాయి, పనులు చేస్తావా, ప్రేమను పంచుతావా, ఇవాటితో నీ గండాలు మొత్తం మొదలవుతూ ఉంటాయి, జరిగేది అర్థం కాకుండా నువ్వు చూస్తూ ఏమీ చేయలేవు, జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్పేసి విధంగా మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి ఖచ్చితంగా ఏదో చేయబోతుందని చెప్పేసి మిస్సమ్మ పసిగడుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ తాతయ్య అని చెప్పేసి పిల్లలు రామ్మూర్తికి స్కూల్ దగ్గరికి వస్తారు. ఇక రామ్మూర్తిని చూసి పిల్లలు అలా దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటారు. అదేంటి తాతయ్య మీరు గేట్ తీసి పెట్టొచ్చు కదా, లేచి తీయడం ఎందుకు అని చెప్పేసి అంటుండగా ఇక నా డ్యూటీ అది కదమ్మా అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా ఆ సాడిస్ట్ ప్రిన్సిపల్ కదా ఇదంతా చేసింది అని చెప్పేసి అంజు పాప అంటుంది. ఇక పైగా చదువులు చెప్పే ఆవిడను మనం అలా అనకూడదు, సరే తాతయ్య ఇవాళ లంచ్ మనం అందరం కలిసి తిందాం అని చెప్పేసి అంటుండగా వద్దమ్మా మీ బాక్సులు తీసుకొని తినడం ఏంటి, అది లేదు తాతయ్య మా బాక్సులు కాదు మిస్ అమ్మ నీకు సపరేట్గా పెట్టింది అని చెప్పేసి ఆనంద్ అంట. బుజ్జమ్మ నాకు లంచ్ పెట్టిందా అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా అవును తాతయ్య లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేయాలి అని చెప్పేసి రామ్మూర్తి అంటే బ్యాగ్ తీసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత ఈలోపు రామ్మూర్తితో రాత్రి విధంగా అంటారు, మంచి వాళ్ళకు ఎప్పుడు ఆ దేవుడు మంచి చేస్తారంటే నిజం సార్, ఇక త్వరలోనే మా సారును మిస్ అమ్మ ఒకటవుతారని అనిపిస్తుంది అని చెప్పేసి రాత్రి అంటుండగా ఏమంటున్నారు రాత్రి నిజమా అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా నిజమని మెల్లగా అంటారేంటి సార్, అసలు నిన్న పార్టీలో ఇక ఆ ఇద్దరు జంటలు మా సార్ మేడం డ్యాన్స్ చేస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదంటే చెప్పండి, మాట విని నువ్వు ఉన్నావయ్యా అని చెప్పేసి అంటుండగా మా సార్లో మనసు చాలా మంచి సార్, ఇక ఎవరినైనా ప్రేమగా చూస్తారు అని చెప్పేసి రాత్రి చెప్తారు. పిల్లలు కూడా మిస్సమ్మను అర్థం చేసుకుంటే చాలు, ఇక ఎవరు విడదీయలేదు సార్ అని చెప్పేసి రాత్రి అంటారు. దేవుడి దయవల్ల చాలు అని చెప్పేసి రామ్మూర్తి అంటుండగా ఇక ఇదిగోండి సార్ తీసుకోండి అని చెప్పేసి అంటుండగా ఇక సారే దగ్గరుండి ఇవి కొని మీకు ఇవ్వమని పండ్లు చెప్పారు అని చెప్పేసి రామ్మూర్తికి పండ్లు ఇస్తాడు. కిచెన్లోకి వస్తుంది మిస్ అమ్మ. ఇక కిచెన్ అంతా క్లీన్ చేస్తుండగా కిటికీ దగ్గర నుంచి ఆరు నిన్నేళ్ళప్పటి నుంచి ప్రమాదంలో పిల్లలున్నా నువ్వే కాపాడుకుంటూ వస్తువుడు, అదే ప్రమాదం మళ్ళీ ఎదురవుంది, ఆ మనోహరి చేసిన ఇక పనికి కూరల్లో విషం ఉందని తెలుసుకొని పిల్లలు ఫుడ్ తినకుండా ఆపో మిస్సమ్మ ప్లీజ్ అని చెప్పేసి ఆరు మనసులో అనుకుంటుంది. ప్లీజ్ దేవుడా ఎలాగల మిస్సమ్మకు అనుమానం వచ్చేలాగా చెయ్యి, ఆ తర్వాతే నా పిల్లల్ని మిస్సమ్మే కాపాడుతుందని చెప్పేసి ఆరు బాధపడుతుంది. కూరగాయలు కట్ చేసింది చెత్త బుట్టలో వేయడానికి చూస్తుండగా అందులో ఒక బాటిల్ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ బాటిల్ తీసి చేతిలో పట్టుకుంటుంది. మిస్సమ్మ ఇందాక కర్రీ అండేటప్పుడు ఈ బాటిల్ ఇక్కడ లేదు కదా అని చెప్పేసి మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. చూడడానికి ఆయుర్వేదం మందులాగా ఉంది, ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పేసి మిస్సమ్మ బాటిల్ చూస్తూ అనుకుంటుండగా మను అని చెప్పేసి ఆరు అంటుండగా సరే అత్తయ్య వాళ్ళని అడిగితే చెప్తారేమో అని
అని చెప్పేసి బాటిల్ తీసుకొని వెళ్తుంది. ఇక అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్న మనోహరి మిస్సమ్మ చేతిలో బాటిల్ చూసి దీని చేతిలో బాటిల్ దాని దగ్గరికి వచ్చింది. ఆ బాటిల్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి మను కంగారు పడుతూ ఉంటుంది. విషం కలిపి బాటిల్ అందులో వేస్తుంది కదా, గుర్తు చేసుకుంటుంది. ఈ బాటిల్ తీసుకొని ఆ ముసలోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి మనోహరి కంగారు పడుతుంది. కాస్త దానికి అనుమానం వస్తే ఇక పసిగడుతుంది. అది విషం అని తెలిసిన పిల్లల ఫుడ్లో ఇక వేసిందని తెలిసిన దాని ప్రాణాలు అడ్డుపట్టైనా పిల్లల్ని కాపాడుతుందని చెప్పేసి మనోహర్ అనుకుంటుంది. అమ్మ ఇక ఈ విధంగా అడుగుతుంది, అత్తయ్య ఈ బాటిల్ని కిచెన్ డస్ట్బిన్లో వేశారని చెప్పేసి అడుగుతుండగా, లేదమ్మా అని చెప్పేసి నిర్మల అంటుంది. ఏమన్నా చూస్తారా మామయ్య? లేదమ్మా. ఏమైంది? ఇది కిచెన్లో డస్ట్బిన్లో ఉంది, ఆయుర్వేదం మందులా ఉంది, ఎవరు వేశారో అర్థం కావట్లేదు అని చెప్పేసి మిస్సమ్మ అంటే, మీకేమన్నా తెలిసామో అని అడగడానికి వచ్చాను. లేదు మిస్సమ్మ, దీని గురించి నాకు తెలియదు. సర్లే అత్తయ్య, బయట పడేస్తా అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. బయటకు వస్తుండగా ఒక్కసారిగా మనోహరి గడియ పెట్టుకున్న శబ్దం వినబడుతుంది మిస్సమ్మకు. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇదేంటో కనుక్కోవాలని చెప్పేసి అంటుండగా, త్వరగా కనుక్కో మిస్సమ్మ, పిల్లని కాపాడు అని చెప్పేసి ఆరు కంగారు పడుతుండగా మనోహరి షాకే చూస్తూ ఉంటుంది.